సమ్మర్ క్లాసెస్కి స్కూల్ పిల్లలు స్కూల్ హాలిడేస్ కనుక సమ్మర్ క్లాసెస్కి వెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది చాలామందికి ఒక డౌటు. అంటే ఏదో స్విమ్మింగ్ క్లాసెస్కి లేదా డ్రాయింగ్ క్లాసెస్కి వాటికి అంటే ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఈ సమ్మర్ క్లాసెస్లో ఏం చెప్తారు, ఏదో కాలక్షేపానికి కూర్చోబెడతారేమో పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనుక వీళ్ళని ఏదో అక్కడ కూర్చోబెడతారనే ఒక అపోహలో చాలామంది ఉంటారు. అయితే అందులో మెయిన్గా ఏమేమి నేర్పుతారు అనే వాటి మీద మనం చూద్దాం. ఇప్పుడు స్కూల్ సిలబస్కి ఉపయోగపడేలా కూడా చాలా వరకు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ మ్యాథ్స్ అనేవి అలాంటివి నేర్పడం, అందులో మెలకువలు, అలాగే జ్ఞాపక శక్తికి సంబంధించింది, మెమరీ అంటే ఏంటి, మెమరీ ప్రాసెస్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంటి, సెన్సరీ మెమరీ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటి, దీంట్లో ఏమైనా సిస్టమ్స్ ఉన్నాయా, వాటిని నేర్చుకోవచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ జర్నీ మెథడ్ అంటే ఏంటి, అది స్కూల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, పెగ్ మెథడ్ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది, లింక్ మెథడ్ ఎలా ఉపయోగపడుతుంది, చంకింగ్ మెథడ్ ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మెమరీ ఎక్స్పర్ట్స్ చెప్తారు. అలాగే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉంటారు. హ్యాండ్ రైటింగ్ అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చని. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఎంత బాగా చదువుకున్నా కూడా అక్కడ ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఆ పేపర్ కరెక్ట్ చేసే టీచర్కి వీళ్ళ రైటింగ్ బాగుంటే చాలు, కూడా వాళ్ళు కూడా ఉత్సాహంగా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు ఈ రైటింగ్ అర్థం కాకపోతే వాడికి ఎంత నాలెడ్జ్ ఉన్నా వాడు రాసింది అర్థం కాకపోతే వాళ్ళు మాత్రం ఏం చెప్తారు. ఈ మధ్య నాకు ఇలాంటిదే ఎక్కడో ఒక మ్యారేజ్లో కలిసి అడిగారు, మా మనవడు ఉన్నాడు, వాడికి రైటింగ్ చాలా ప్రాబ్లం, వాళ్ళ టీచర్లు ఏమంటారంటే చాలా తెలివైన పిల్లవాడు క్లాసులో చక్కగా సమాధానాలు చెప్తాడు, అన్నీ చెప్తాడు, కానీ వీడి ఎగ్జామినేషన్ అయిందంటే ఆ పేపర్ కరెక్ట్ చేయడానికి నిజంగా మాకు చాలా కష్టం, ఎందుకంటే రైటింగ్ అసలు అర్థం కాదు. అలాగా మన రైటింగ్ చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఈ మధ్యకాలంలో నేను గ్రూప్ 1 ఎగ్జామినేషన్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళ రైటింగ్ కూడా చూశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, సివిల్స్లో మెయిన్స్కి అంటే ప్రిలిమ్స్ పాస్ అయిపోతారు బాగుంది, మెయిన్స్కి వెళ్ళినప్పుడు డిస్క్రిప్టివ్గా రాయాలి కదా, అది రాసినప్పుడు అది కరెక్ట్ చేసేవాడికి చికాకు అనిపిస్తే మీకు మార్కులు తగ్గిపోవా. అందుకని ఈ హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్, అలాగే మెమరీ చాలా ఇంపార్టెంట్. అలాగే మరొక విషయం ఏంటంటే పిల్లలు ఎంతసేపు ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకునో 12th క్లాస్ వరకునో అదే ఫ్రెండ్స్, అదే టీము, అదే గ్రూపులు, అవే ఉంటాయి. వీళ్ళు సమ్మర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి వేరియస్ స్కూల్స్ నుంచి వచ్చే పిల్లలు ఫ్రెండ్స్ అవుతారు, ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవుతారు. తర్వాత ఇది క్లాస్ రూమ్లో పాఠం విన్నట్టుగా కాకుండా వీళ్ళ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ గురించి, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, వాటి గురించి కూడా చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ఒకళ్ళనొకళ్ళ అబ్జర్వ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చెప్తారు. అట్లాగే కొన్ని సైకోమెట్రీ టెస్ట్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అది అన్ని చోట్ల ఆ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే అది సైకాలజీ చదువుకున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్లినికల్ సైకాలజిస్ట్ చేస్తాడు. అట్లాగే అంటే కొంచెం టైం మేనేజ్మెంటు, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మెమరీ, అంటే ఇలాంటివన్నీ కూడా చక్కటి టాపిక్స్ చెప్తారు. ఇదంతా ఒక క్లాస్ రూమ్ సిట్యుయేషన్లో ఉంటుంది, కానీ ప్లేఫుల్గా ఉంటుంది, ఏదో సీరియస్గా క్లాస్ విన్నట్టు ఉండదు. గ్యాప్ ఇస్తారు, వాళ్ళకి పోటీలు పెడతారు, అలాగే పబ్లిక్ స్పీకింగ్ ఒకటి నేర్పుతారు, అలాగే పాటలు పాడే వాళ్ళ చేత పాటలు పాడిస్తారు, బొమ్మలు వేసే వాళ్ళ చేత బొమ్మలు వేయిస్తారు. క్రియేటివ్గా ఎలా ఉండాలి, క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో సమ్మర్ క్లాసెస్ అనేవి చాలా ఉపయోగం. 1 month స్కూల్ సిలబస్ నుంచి వీళ్ళు కొంచెం పక్కకు వచ్చి ఇవన్నీ డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడతాయి. మరొక విషయం ఆలోచించాలి, ఒకప్పుడు తల్లిదండ్రులకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఉంటే పిల్లలు కూడా ఆ ఊరు వెళ్ళిపోతూ ఉండేవారు. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నా, ఒకే ఊర్లో ఉంటున్నా, హాస్టల్కి వెళ్తే మళ్ళా అదే ఫ్రెండ్స్, అదే హాస్టల్ ప్రెమైసిస్, దీంతో ఇలా గడిచిపోతూ ఉంటుంది వాళ్ళకి. సో అందుకని కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం, కొత్త ఆర్ట్ ఫామ్స్,
ఇవన్నీ నేర్చుకోవడానికి సమ్మర్ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి. ఇది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కమ్ ఎన్లైటన్మెంట్ కనుక పిల్లల్ని తప్పకుండా సమ్మర్ క్లాసెస్కి పంపించండి. వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చాలా చోట్ల జరుగుతున్నాయి. మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఆ క్లాసెస్కి వెళ్ళొచ్చు. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. వాటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది పిల్లలకి మనోవికాసం. అందుకనే నేను అంటున్నా ఎంటర్టైన్మెంట్ కమ్ ఎన్లైటన్మెంట్ అని ఉపయోగపడుతుందని చెప్తూ ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాను. వీడియోని చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.